ఉంటాము. అంటే అంటే సక్సెస్ అంటే ఏమి అనంటే, ఒక ఫైనాన్షియల్‌గా అనే కాకుండా హెల్తీగా, ఫైనాన్షియల్‌గా, ఫిజికల్‌గా, ఎమోషనల్‌గా, స్పిరిచువల్‌గా అన్ని రకాలుగా ఫైనాన్షియల్‌గా టోటల్‌గా మనము సక్సెస్ అవ్వడమే సక్సెస్. అంతేగాని చాలామంది ఏమనుకుంటారంటే, డబ్బు బాగా కోట్లు సంపాదిస్తే సక్సెస్ అని అనుకుంటారు. కానీ కోట్ల డబ్బుండి ఆయనకి ఆరోగ్యం లేకుండా పోతే ఆయనేమన్నా ఎంజాయ్ చేయగలుగుతాడా? ఏమీ లేదు. అదే ఆరోగ్యం ఉంటే, ఆరోగ్యంతో పాటు ఐశ్వర్యం 2 ఉన్నప్పుడు ఆ లైఫ్ అనేది సక్సెస్ అవుతుందన్నమాట. కాబట్టి 2 ఉన్నటువంటి ప్లాట్‌ఫార్మ్ ఏదైనా ఉందా అంటే, యెస్ ఫ్రెండ్స్, ఆ యొక్క ప్లాట్‌ఫార్మ్ గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ద ఎక్సలెంట్ ఆపర్చునిటీ ఫర్ హెల్త్ అండ్ యాస్ వెల్ యాస్ వెల్త్. ఇవి 2 మనకు చెప్పడానికి ఆహ్, క్యూర్షల్ ఖాదర్ గారు మన మధ్య ఉన్నారు. సో, వారిని మనం వెల్కమ్ చేద్దాం. సార్ వెల్కమ్ సార్. క్యూర్షల్ ఖాదర్ సార్ వెల్కమ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఒక అద్భుతమైన వామ్ వెల్కమ్ ఇచ్చారు. చాలా సంతోషం. థ్యాంక్ యూ. నా వాయిస్ క్లియర్ ఉందా సార్? సార్ వాయిస్ ఓకే. విజిబుల్ ఆల్సో. యెస్. రైట్ సార్. ఓకే సార్. ఓకే. సో డియర్ ఫ్రెండ్స్, అందరికీ స్వాగతం, సుస్వాగతం అండి. నా పేరు క్యూర్సెల్ ఖాదర్, హిందూపురం నుంచి మాట్లాడుతున్నాను. సో ఇక్కడ డియర్ ఫ్రెండ్స్, మనం గత ఒక 5 నెలలుగా ఒక అద్భుతమైన ఆపర్చునిటీలో ఒక అద్భుతమైన ఆరోగ్యాన్ని జనానికి అందిస్తూ మనము ఒక జీవితంలో ఒక మంచి కెరీర్ని బిల్డ్ చేసుకునే దశలో మనకు ఈ ఆపర్చునిటీ ద్వారా ఉన్నాం. న్యూ యంగ్ ఆపర్చునిటీ ద్వారా. మరి ఏంటి ఈ కంపెనీ, ఏంటి ఈ దీనికి బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆరోగ్యం ఎలా వస్తుంది, అండ్ మనకి ఇక్కడ ప్రోడక్ట్ ఏంటి, బిజినెస్ ఏంటి, ఎవ్రీథింగ్ మనము ఈరోజు ఇక్కడ తెలుసుకోబోతున్నాం డియర్ ఫ్రెండ్స్. కాబట్టి మీకు వేరే ఫోన్ కాల్స్ ఏవైనా వచ్చినా దాన్ని కట్ చేసి కొంచెం బిజీ ఉన్నాను, మీటింగ్లో ఉన్నాను, తర్వాత ఫోన్ చేస్తానని చెప్పండి. మిస్ చేయకండి. టోటల్ కంప్లీట్ మీటింగ్ని ఏది కూడా మిస్ అవ్వనియద్దు. ఖచ్చితంగా హెడ్ ఫోన్స్ అందుబాటులో ఉంటే హెడ్ ఫోన్స్ పెట్టుకుని మరి వినండి. సో డియర్ ఫ్రెండ్స్, అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఒక అద్భుతమైన బిజినెస్ ఆపర్చునిటీలోకి మీ అందరికీ కూడా నేను స్వాగతం తెలుపుతున్నాను. మరి ఏంటిది అంటే, మనకు వచ్చేసి న్యూయింగ్ ఆపర్చునిటీ. మనకి ఏంటి కంపెనీ వచ్చేసి మనకు చూసుకుంటే చండీగఢ్ బేస్గా, మన ఇండియన్ కంపెనీ చండీగఢ్ బేస్గా మనకు వచ్చేసి హెడ్ ఆఫీస్గా మనకు వస్తున్న కంపెనీ, ప్రీ లాంచ్లో ఉన్న కంపెనీ. ఇక్కడ అఫీషియల్ లాంచింగ్ తర్వాత మనకి ఎవ్రీథింగ్ అన్ని కూడా మనకు ఆఫీస్ ఎవ్రీథింగ్ అందరూ కూడా మనం చూడడానికి కూడా అవకాశం ఉన్న కంపెనీ. సో ఇటువంటి ఒక కంపెనీ ఏంటి, మనకి కోర్ వాల్యూస్ ఏమున్నాయి కంపెనీది అనేది మనం తెలుసుకోవాలి. సో ప్రోడక్ట్ వచ్చేసి మనము థర్డ్ పార్టీ మ్యానుఫ్యాక్చరింగ్ సింగపూర్ ద్వారా మనం చేయించుకుంటున్నాం. సో ఇక్కడ కోర్ వాల్యూస్ ఏంటి అంటే ఇన్నోవేషన్, ఇంటెగ్రిటీ అండ్ టీమ్ వర్క్. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఈ కాలంలో, ఈ శకంలో, ఈ నవశకంలో, నవయుగంలో మనకి ఏంటంటే ఇన్నోవేషన్ అంటే కొత్తదనం లేకపోతే మనము వెనకబడిపోతాము. రేస్లో, ఈ జీవితం అనే బిజినెస్ అనే రేస్లో ప్రతి ఒక్క విషయంలో మనం ఖచ్చితంగా వెనకబడిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా కొత్తదనం, నవదనం అనేది, నవ్యత అనేది ఖచ్చితంగా మనకు ఉండాలి. ఇన్నోవేషన్ అండ్ ఇంటెగ్రిటీ, దీన్ని ఒక నిజాయితీతో ముందుకు తీసుకుని వెళ్ళాలి. తర్వాత టీం వర్క్ అంటే ఒక లాంగ్ మనం జర్నీ చేయాలనుకున్నప్పుడు ఒక టీం అనేది చాలా ఇంపార్టెంట్. టీం అనేది ఉన్నప్పుడే ఒక్కొక్కరు ఒక్కొక్క డ్యూటీ, అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఆ టోటల్ ఓవరాల్ గా ఆ కంపెనీని, ఆపర్చునిటీని ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది విత్ టీం వర్క్ ఓన్లీ. సో ఇది ఈ రకంగా మనకు ముందుకు తీసుకెళ్తాం కోర్ వాల్యూస్. తర్వాత మిషన్ అండ్ విజన్. మిషన్ ఏంటి అంటే ఈరోజు పేషెంట్ లేని ఇల్లు లేదు, డబ్బు లేని ఇల్లు ఉంది కానీ జబ్బు లేని ఇల్లు లేదు. మరి అటువంటి పరిస్థితుల్లో ప్రతి ఇంటికి ఈ రెవల్యూషనరీ ప్రోడక్ట్ ని, ఒక అద్భుతమైన అమృత సంజీవని లాంటి ఈ ఒక అద్భుతమైన ప్రోడక్ట్ ని ప్రతి ఇంటికి తీసుకెళ్ళి ప్రతి ఇంటిలోనూ ఆరోగ్యాన్ని మనం అందించాలి అనేది మిషన్. మరి ఈ మిషన్ ని మనము ఇక్కడ వచ్చేసి మనం పూర్తి చేయాలంటే ఒక విజన్ తోటి మనం వెళ్ళాలి. ఏంటి ఆ విజన్ ఏంటి అంటే, మరి ఈ ప్రోడక్ట్ ని ప్రతి ఇంటికి చేర్చే క్రమంలో మనతో పాటు వచ్చే ఎవరైతే ఉన్నారో మన పార్ట్నర్స్, బిజినెస్ పార్ట్నర్స్ అనుకోవచ్చు, అటువంటి వాళ్ళ జీవితంలో మనకు ఆర్థిక పరంగా అద్భుతమైన అభివృద్ధిని మనం కలిగించడం అనేది, అభివృద్ధిని వాళ్ళ జీవితంలో తీసుకురావడం అనేది విజన్. సో ఈ రకంగా మనకు ఒక మంచి విజన్ అండ్ మిషన్ తోటి మన కంపెనీ అనేది ముందుకు వస్తుంది. ఈ కాలంలో అసలు మనకి అవసరం ఏముంది? ఇక్కడ రెండు కావాలి. ఇందాక మన హెచ్జి రావు గారు చెప్పినట్లు ఒక అద్భుతమైన జీవితము, సక్సెస్ఫుల్ లైఫ్ అంటే కేవలం వెల్త్ మాత్రమే కాదు, ఆ వెల్త్ తో పాటు హెల్త్ అనేది కూడా రెండు ఉండాలి. కేవలం మంచి ఆరోగ్యంతో ఉన్నాము,
వెల్త్ పరంగా మన దగ్గర ఏమీ లేదు అన్నా కూడా ఈ కాలమాన పరిస్థితుల్లో చాలా చాలా కష్టతరమైన పరిస్థితి. ఎందుకంటే అవసరాలు, ఆర్థిక అవసరాలు చాలా చాలా పెరిగిపోయాయి. ఖర్చులు అనేది పెరిగిపోయాయి విపరీతంగా. కొత్త కొత్త ప్రతి 4-5 ఏళ్లకు ఒకసారి మిడిల్ క్లాస్ లైఫ్లో ఒక మంత్లీ న్యూ ఎక్స్పెండిచర్ అనేది వస్తోంది. కాబట్టి ఈ రకమైన మన జీవితంలో ఖచ్చితంగా మనకు వచ్చేసి ఆరోగ్యంతో పాటు ఐశ్వర్యము రెండు కూడా అవసరమైన పరిస్థితి. మరి ఈ రెండింటిని మనం సాధించడానికి మనం ఈ రోజున ఆ ఆపర్చునిటీ డిస్కస్ చేస్తున్నాం. జనరల్గా ఏముంటుంది చెప్పండి? ఏదైనా మనం డ్యూటీకి వెళ్ళాము, ఉద్యోగం చేస్తున్నాము అంటే అక్కడ మనం ఆదాయం సంపాదిస్తున్నాం, ఐశ్వర్యం కాదు. ఏదైనా వ్యాపారం చేస్తున్నాము అంటే ఆ వ్యాపారం సక్సెస్ అయితే ఖచ్చితంగా ఐశ్వర్యవంతులు అవడానికి అవకాశం అనేది ఉంటుంది. సంపాదన వేరు, ఐశ్వర్యం వేరు. అలాగే ఇన్కమ్ వేరు, వెల్త్ వేరు. సో ఈ రకంగా మనం వెల్దీ పర్సన్ అవ్వాలి అంటే మనకు ఒక మంచి బిజినెస్లోనే సాధ్యమవుతుంది. కానీ మనకు మంచి ఉద్యోగాల్లోనూ చిన్న చిన్న వ్యాపారాల్లోనూ మన జీవితంలో మంచి ఆదాయం పొందగలుగుతామేమో కానీ ఐశ్వర్యం పొందడం అనేది మహా కష్టం. ఐశ్వర్యం అనేది వ్యాపారం ద్వారానే ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ ఐశ్వర్యం కోసం వెతుకులాడుకుంటూ వెళ్తే ఆరోగ్యం దెబ్బతింటుంది. జనరల్గా బయట ఆరోగ్యాన్ని మాత్రమే చూసుకుంటే ఐశ్వర్యవంతులం కాలేకపోతున్నాం. మరి ఈ రెండింటి కాంబినేషన్లో ఆరోగ్యము ప్లస్ ఐశ్వర్యము రెండింటిని ఇచ్చే ఒక అద్భుతమైన కాంబినేషన్ మనకి ఇక్కడ ఈరోజు క్యూర్ సెల్ అనే ఒక అద్భుతమైన ప్రోడక్ట్ ద్వారా న్యూ యంగ్ అనే కంపెనీ తీసుకొచ్చిన ఒక బిజినెస్ ఆపర్చునిటీ. మరి ఇక్కడ ఏంటి ఉంది? క్యూర్ సెల్ అనే ప్రోడక్ట్ ఏంటి అంటే ఒక న్యూ టెక్నాలజీ, ఇన్నోవేటివ్ టెక్నాలజీ, స్టెమ్ సెల్ టెక్నాలజీ ద్వారా దీన్ని తయారు చేసిన ఒక అద్భుతమైన ప్రోడక్ట్. మరి ఈ అద్భుతమైన ప్రోడక్ట్ అనేది మనకి ఎక్కడి నుంచి వస్తుంది అంటే స్విట్జర్లాండ్లో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎక్కడ జరిగింది ఇది అంటే స్విట్జర్లాండ్లో. మరి ఈ స్విట్జర్లాండ్లో ఇక్కడ వచ్చేసి స్టెమ్ సెల్ టెక్నాలజీ అనేది అక్కడ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ జరిగి అక్కడి నుంచి మనకి ఇంగ్రీడియంట్ అనేది వస్తుంది. దాంతో పాటుగా ఒక అద్భుతమైన బ్లెండ్ సినర్జిస్టిక్ బ్లెండ్ అంటాం. సో ఇది బ్లెండ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కాంబినేషన్ ఎప్పుడు ఏమి ఎంత వేయాలి, ఎంత కలపాలి, ఎప్పుడు కలపాలి, ఏ వేడి మీద కలపాలి. సో ఇదంతా ఒక బ్లెండ్ అనేది మనం అంటాం దీన్ని. ఈ ఒక అద్భుతమైన బ్లెండ్ ద్వారా మిగతా ఏవైతే మనకు ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో ఆ రెండింటి కాంబినేషన్లో అసలు ఇంతవరకు కని విని ఎరుగని రీతిలో మనకి రిజల్ట్స్ అనేది ఇస్తున్న ఒక అద్భుతమైన ప్రోడక్ట్ని మనం ఈరోజు తీసుకొచ్చాం. మరి ఈ కంపెనీకి సంబంధించిన ప్రొడక్ట్ ఏదైతే ఉందో ఈ తయారీ ఇందాకే చెప్పాను, స్విట్జర్లాండ్ నుంచి తయారీ అని. ఒక ఇంగ్రీడియంట్ స్విట్జర్లాండ్ నుంచి వస్తుంది, ఒక ఇంగ్రీడియంట్ జపాన్ నుంచి వస్తుంది, ఒక ఇంగ్రీడియంట్ అమెరికా నుంచి వస్తుంది, ఒక ఇంగ్రీడియంట్ అమెజాన్ ఫారెస్ట్ నుంచి వస్తుంది, ఒక ఇంగ్రీడియంట్ మనకు ఆస్ట్రేలియా నుంచి వస్తుంది. ఇక్కడ ఈ ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క కంపెనీ కూడా ప్రపంచవ్యాప్తంగా డిఫరెంట్ మనకు ఆర్గనైజేషన్ ద్వారా మనకు వచ్చేసి ఏ సర్టిఫికెట్స్ పొందిన కంపెనీస్ ద్వారానే, సర్టిఫికేట్స్ పొందిన ల్యాబొరేటరీస్ ద్వారానే మనకనేది ఈ ఇంగ్రీడియంట్స్ వస్తున్నాయి, ఈ ప్రొడక్ట్ అనేది తయారవుతుంది. మిబిల్లే బయోకెమిస్ట్రీ ల్యాబ్ అనేది మనకి ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ 100% న్యాచురల్ ప్రొడక్ట్, జిఎంఓ ఫ్రీ. ఎవ్రీ సర్టిఫికేట్ ఇంటర్నేషనల్గా ఈ ప్రొడక్ట్ మనం అమ్మడానికి అవసరమైన ప్రతి ఒక్క సర్టిఫికేట్ తోటి మనకి ఈ ప్రొడక్ట్ అనేది వచ్చింది. మరి ఏంటి ప్రొడక్ట్ అనేది ఒకసారి తీసుకుంటే ఈ క్యూర్ సెల్లో ఏముంది అనేది ఒకసారి చూడండి. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటంటే స్టెమ్ సెల్స్, ఫైటోసెల్టెక్ స్టెమ్ సెల్స్ అనేది మనకి ఇచ్చారు. ఒకటి మాలస్ డొమెస్టికా, రెండోది సోలార్ విటీస్ అంటే గ్రీన్ యాపిల్ స్టెమ్ సెల్, గ్రేప్ స్టెమ్ సెల్. మరి ఇవే కాకుండా ఒక అద్భుతమైన కాంబినేషన్ సినర్జిస్టిక్ బ్లెండ్ అని చెప్పేసి మనం అంటున్నాం. ఇందులో అసాయి బెర్రీ, బ్లూబెర్రీ, తర్వాత వచ్చేసి మనకు తీసుకుంటే ఆస్టాజాంతిన్, క్లోరిలా ఎక్స్ట్రాక్ట్, బార్లీగ్రాస్ ఎక్స్ట్రాక్ట్, బ్లాక్ హోస్ ఎక్స్ట్రాక్ట్, ఒమేగా 369 ప్లాంట్ బేస్డ్ ఒమేగా 369. మరి ఈ కాంబినేషన్లో ఈ ప్రోడక్ట్ని తీసుకొని రావడం జరిగింది. అసలు ఏంటి కాంబినేషన్ ఏంటి, ఎందుకు అసలు ఈ కాంబినేషన్ ద్వారా మనము దీన్ని కన్జ్యూమ్ చేయడం, తినడం, తీసుకోవడం ద్వారా మనకి ఏ రకంగా లాభం ఉంటుంది అనేది ఒక్కసారి మనం ఆలోచించాలి డియర్ ఫ్రెండ్స్. సో బిఫోర్ దట్ ఏంటంటే అసలు దీని గురించి లాభం అనేది మనం పక్కన పెడితే అసలు మనం దీన్ని వాడాల్సిన అవసరం ఏముంది అనేది మనం ముందు తెలుసుకోవాలి. వాడాల్సిన అవసరం ఏముంది అంటే ఈరోజు చూడండి, ప్రతి ఒక్కరు ఇందాక చెప్పినట్లుగా డబ్బు లేని ఇల్లు ఉంది కానీ జబ్బు లేని ఇల్లు లేదు అన్నాం. మరి ఎందువల్ల అలాంటి పరిస్థితి వచ్చింది ఒకసారి ఆలోచించండి. ఇప్పుడున్న ఆరోగ్య పరిస్థితుల్ని ఒక 30 సంవత్సరాల క్రితం సామాజికంగా మన ఇంట్లోనే కాకుండా సామాజికంగా తీసుకున్నట్లయితే ఆరోగ్యవంతులు ఉన్నారు, ఒక 30 years బ్యాక్ ఆరోగ్యవంతులు ఉన్నారు, అనారోగ్యవంతులు ఉన్నారు, ఇద్దరు ఉన్నారు. అదే ఇప్పుడు తీసుకుంటే సంపూర్ణ ఆరోగ్యవంతులను చూడాలంటే చాలా గగనమైన పోయిన పరిస్థితి.
ఆల్మోస్ట్ అనారోగ్యం అంటే ప్రతి ఒక్కరు కూడా అనారోగ్యం, ఏదో ఒక చిన్న అనారోగ్యంతో బాధపడుతున్నారు. చిన్నదో పెద్దదో ఏదో ఒకటి. ఆరోగ్యవంతులు చాలా తక్కువ. అంటే గతంలో అనారోగ్యవంతులు తక్కువ ఉండేవారు, 30 సంవత్సరాల క్రితం ఆరోగ్యవంతులు ఎక్కువ ఉండేవారు. కానీ ఇప్పుడు చూస్తే ఆరోగ్యవంతులు చాలా తక్కువ ఉన్నారు, అనారోగ్యవంతులు చాలా ఎక్కువ ఉన్నారు, చాలా ఎక్కువ. మరి ఈ రకమైన పరిస్థితి ఎందుకు వచ్చింది? అందరూ అనారోగ్యం బారిన ఎందుకు పడుతున్నారు? ప్రతి ఒక్కరూ ఏదో ఒక హెల్త్ ఇష్యూతో ఎందుకు బాధపడుతున్నారు అనేది ఒకసారి చూసుకుంటే, ముఖ్యంగా మన శరీరంలో ఈ అనారోగ్యాలు రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. అందులో ముఖ్యమైనవి తీసుకుంటే, ఒకటి సెల్ డ్యామేజ్. అంటే కణాలు ఏవైతే మన శరీరంలో ఉన్నాయో ఆ కణాలు, కోటాను కోట్ల కణాలు అనేది ఉంటాయి. ఈ కోటాను, మన శరీరం ఎలా నిర్మితమైంది ఒకసారి చూస్తే 11 రకాల సిస్టమ్స్ ఉన్నాయి. అంటే ఒక సిస్టమ్, ఒక వ్యవస్థ. అంటే మనకి రీప్రొడక్టివ్ సిస్టమ్ అంటాం, లేదా డైజెస్టివ్ సిస్టమ్ అంటాం, జీర్ణ వ్యవస్థ. అంటే ఇందులో ఎన్నో ఆర్గాన్స్ ఉంటాయి. 11 రకాల వ్యవస్థలు, ఒక్కో వ్యవస్థలో ఎన్నో రకమైన ఆర్గాన్స్, అవయవాలు. ఆ అవయవాలు దేంతో నిర్మితమైనవి? టిష్యూతో నిర్మితమైనవి. ఆ టిష్యూ అనేది దేంతో నిర్మితమైంది అంటే కణాలతో, సెల్స్తో నిర్మితమైంది. మరి ఈ సెల్స్ ఎప్పుడైతే డ్యామేజ్ అవుతాయో ఆటోమేటిక్గా టిష్యూ డ్యామేజ్ అవుతుంది. టిష్యూ ఎప్పుడైతే డ్యామేజ్ అయిందో ఆటోమేటిక్గా ఆర్గాన్ అనేది డ్యామేజ్ అవుతుంది. ఆర్గాన్ అనేది ఎప్పుడైతే డ్యామేజ్ అయిందో ఆటోమేటిక్గా ఆ సిస్టమ్ అనేది డ్యామేజ్ అవుతుంది. శరీరం అనారోగ్యవంతం అవుతుంది. ఏ ఆర్గాన్లో అయితే ఈ డ్యామేజ్డ్ సెల్స్ అనేది ఎక్కువగా అక్యుములేషన్ అవుతాయో దానికి సంబంధించిన డిసీజ్, డిజార్డర్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. సెల్ డ్యామేజ్, ఆ తర్వాత ఇన్ఫ్లమేషన్స్, తర్వాత వచ్చేసి ఇన్ఫెక్షన్స్. ఈ 3 రకాల వల్ల ఎక్కడో ఒక చోట మనకి ఈ అవయవాలు అనేది డ్యామేజ్ అవుతున్నాయి. ఈ డ్యామేజ్ ఏ అవయవంలో జరిగితే ఆ అవయవానికి సంబంధించిన డిసీజ్, డిజార్డర్ వస్తుంది. మరి ఈ సెల్ డ్యామేజ్ లేదా ఇన్ఫెక్షన్స్ లేదా మన వచ్చేసి తర్వాత వచ్చేసి ఇన్ఫ్లమేషన్స్ ఏ కారణాల వల్ల వస్తున్నాయి ఈ రోజు చూసుకుంటే అంటే దాని సెల్ డ్యామేజ్ అవ్వడానికి కూడా చాలా రకాల కారణాలు ఉన్నాయి. అందులో ముఖ్యమైనవి ఒక 5 కారణాలు మనము మాట్లాడుకుందాం. 5 కారణాల గురించి మాట్లాడదాం. ఈ 5 కారణాల్లో ముఖ్యమైనది ఏంటంటే, మనకు ఈ రోజు మనం తింటున్న ఆహారంలో సరైన పోషకాలు అనేది లేవు, న్యూట్రిషన్ లోపం. పోషకాహార లోపాల వల్ల సెల్స్ డ్యామేజ్ అవుతున్నాయి. నంబర్ 1. మన శరీరంలో కెమికల్స్ కానీ లేదంటే తర్వాత టాక్సిన్స్, విష పదార్థాలు కానీ పెరిగిపోవడం వల్ల రకరకాల మార్గాల్లో, ఆ గాలి ద్వారా, నీటి ద్వారా, ఆహారం ద్వారా, తర్వాత పెనిట్రేషన్ ద్వారా, వాతావరణం ద్వారా మన శరీరంలో కెమికల్స్ వెళ్తున్నాయి. ఈ కెమికల్స్, టాక్సిన్స్ వల్ల సెల్స్ డ్యామేజ్ అవుతున్నాయి. తర్వాత ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ వల్ల సెల్స్ డ్యామేజ్ అవుతున్నాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి అల్ట్రా వైలెట్ రేస్ ద్వారా మనకి సెల్స్ డ్యామేజ్ అవుతున్నాయి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే అన్నిటికంటే ముఖ్యంగా స్ట్రెస్. ఈ రోజులో ప్రతి మనిషి స్ట్రెస్లో బతుకుతున్నాడు. ఆ స్ట్రెస్ వల్ల మనకు వచ్చేసి సెల్స్ డ్యామేజ్ అవుతున్నాయి. ఇలా ఇన్ఫ్లమేషన్స్ అండ్ ఇన్ఫెక్షన్స్, వీటి ద్వారా మనకి సెల్స్ అనేదాన్ని డ్యామేజ్ అవుతుంది. మరి ఈ ఏవైతే కారణాలు ఉన్నాయో ఇక్కడ వచ్చేసి ఈ కారణాలు అంటే డ్యామేజ్ అవ్వడానికి కారణాలు చెప్పాము. మరి క్యూర్ సెల్ అనేది ఎలా వీటిని ఛాలెంజ్ చేస్తుంది అనే విషయాన్ని మనం గుర్తించాలి. ఇక్కడ మన ఏదైతే సినర్జిస్టిక్ బ్లెండ్ ఏదైతే ఉందో, అద్భుతమైన కాంబినేషన్ ఏదైతే ఉందో, ఈ కాంబినేషన్లో మన ప్రోడక్ట్లో రకరకాల మనకు శరీరానికి అవసరమైన సూక్ష్మ పోషకాలు, మైక్రో న్యూట్రియంట్స్ కావచ్చు, విటమిన్స్ కావచ్చు, మినరల్స్ కావచ్చు, అమైనో యాసిడ్స్ కావచ్చు, ఫ్లేవనాయిడ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మన పుష్కలంగా మన క్యూర్ సెల్లో ఉన్నాయి. వీటి వల్ల ఏమవుతుందంటే పోషకాహార లోపాల వల్ల డ్యామేజ్ అయిన సెల్ ఏదైతే ఉందో అది రిపేర్ అవుతుంది. రెండోది మనకు వచ్చేసి మన బాడీలో ఏవైతే టాక్సిన్స్ అండ్ కెమికల్స్ పేరుకుపోయి ఉన్నాయో, మన క్యూర్ సెల్లో ఏదైతే టాక్సిన్స్ని రిమూవ్ చేసే అంశాలు ఏవైతే ఉన్నాయో అవి ఏం చేస్తున్నాయంటే మన బాడీలోంచి ఈ టాక్సిన్స్ని రిమూవ్ చేస్తున్నాయి, కెమికల్స్ని రిమూవ్ చేస్తున్నాయి, డిటాక్సిఫై చేస్తున్నాయి. తద్వారా ఏమవుతుంది అంటే ఈ కెమికల్స్ వల్ల, తర్వాత టాక్సిన్స్ వల్ల డ్యామేజ్ అయిన సెల్స్ ఏవైతే ఉన్నాయో అవి రెజ్యునివేట్ అవుతున్నాయి. నెక్స్ట్ వచ్చేసి మనకు ఏది ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ వల్ల, తర్వాత వచ్చేసి మనకు అల్ట్రావైలెట్ రేస్ వల్ల, స్ట్రెస్ వల్ల, మరి ఇలా రకరకాల కారణాల వల్ల ఏదైతే మన బాడీలో ఫ్రీ రాడికల్స్ అనేవి జనరేట్ అవుతున్నాయి. అండ్ నిరంతరం మన శరీరంలో జరిగే ఆక్సిజన్ కన్జంప్షన్ ఏదైతే ఉందో, అది ఆక్సిజన్ అనేది మన బాడీలో మిక్స్ అయినప్పుడు కూడా అక్కడ ఆక్సిడెంట్ అనేది ఒకటి రిలీజ్ అవుతుంది. దాన్నే ఫ్రీ రాడికల్ అంటాము, దాన్నే ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటాము, ఆక్సిడేటివ్ డ్యామేజ్ అని కూడా అంటాము. ఇవి కేవలం డైలీ జరిగే ఆక్సిడేషన్ వల్ల మాత్రమే కాకుండా ఈ రకరకాల కారణాల వల్ల, ఏది ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్, స్ట్రెస్ అండ్ అదర్ కారణాల వల్ల మనకి ఏదైతే చాలా విపరీతంగా డ్యామేజ్ అవుతున్నాయి. వీటి వల్ల మెయిన్గా వచ్చేసి మనకు స్కిన్కి సంబంధించిన డిసీజ్, డిజార్డర్స్ విపరీతంగా వస్తున్నాయి. తర్వాత వచ్చేసి మనకి ఏజ్కి సంబంధించిన డిసీజ్, డిజార్డర్స్ అనేది వస్తున్నాయి. తర్వాత వచ్చేసి మనకు క్యాన్సర్స్, మెయిన్లీ క్యాన్సర్స్ రావడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్, ఆక్సిడేటివ్ డ్యామేజ్, ఫ్రీ రాడికల్స్, ఆక్సిడెంట్స్. వీటినే సింగిల్ ఎలక్ట్రాన్ ఆక్సిజన్ మాలిక్యూల్ అంటాం.
మరి ఈ ఆక్సిడెంట్ అనేది ఏదైతే ఉందో దీనికి విరుగుడు ఏమి ఇవ్వాలి అంటే యాంటీ ఆక్సిడెంట్స్. ప్రపంచంలో సైన్స్ ఇంతవరకు కనుగొన్న అద్భుతమైన యాంటీ ఆక్సిడెంట్స్లో 3 యాంటీ ఆక్సిడెంట్స్ అనేది మన క్యూర్ సెల్లో ఉన్నాయి. బ్లూబెర్రీ ఎక్స్ట్రాక్ట్, అసాయి బెర్రీ ఎక్స్ట్రాక్ట్ అండ్ ఆస్ట్రాజాంతిన్, పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్. సో ఇవి ఏం చేస్తున్నాయంటే ఈ ప్రొడక్ట్స్ ని రెన్యూ చేస్తాయి, సారీ ఈ సెల్స్ ని ఏదైతే ఫ్రీ రాడికల్స్ ఉన్నాయో వీటిని నిర్మూలించి మనకి సెల్స్ అనేది రెన్యూ చేస్తుంది. ఇది మెయిన్ వచ్చేసి మనకు సెల్స్ అనేది మనకు రిపేర్, రిన్యూ అండ్ రిజనరేట్ కావడానికి కారణం. తర్వాత వచ్చేసి మన శరీరంలో కొన్ని సెల్స్ ఎలా ఉంటాయంటే ఇర్రిపేరబుల్ డ్యామేజ్డ్ సెల్స్ ఉంటాయి, ఇర్రిపేరబుల్ సెల్స్. మరి ఈ ఇర్రిపేరబుల్ సెల్స్ అనేది మనకు డెడ్ సెల్స్ అనేది ఏమవుతాయి, ఎలా మనకి దీనికి ఏం చేయాలి అంటే రీప్లేస్మెంట్ చేయాలి, సెల్యులార్ రీప్లేస్మెంట్. మరి సెల్యులార్ రీప్లేస్మెంట్ ఎలా అవుతుంది అంటే హ్యూమన్ స్టెమ్ సెల్ థెరపీ ద్వారా అవుతుంది. రెండోది ప్లాంట్ బేస్డ్ స్టెమ్ సెల్ థెరపీ ద్వారా అవుతుంది. హ్యూమన్ స్టెమ్ సెల్స్ అనేది ఎలా ఉపయోగపడుతుంది అంటే ప్రతి ఒక్కరి శరీరంలో, మీ శరీరంలో, నా శరీరంలో, అందరి శరీరాల్లో స్టెమ్ సెల్స్ అనేది ఉత్పత్తి అవుతూ ఉంటాయి. 17-18 సంవత్సరాల వయసు వరకు 100% ఫుల్ ప్రొడక్షన్ కెపాసిటీ ఉంటుంది మనకు ఆ వయసు వచ్చే వరకు. ఆ తర్వాత వయసు పెరిగే కొద్దీ ఈ స్టెమ్ సెల్ ప్రొడక్షన్ కెపాసిటీ అనేది తగ్గుతూ తగ్గుతూ వస్తుంది. 90%, 80, 70, 60, 50, 40, 30, 20 ఇలాగా. సో ఎప్పుడైతే మనకు స్టెమ్ సెల్ ప్రొడక్షన్ తగ్గిపోయింది, రీప్లేస్మెంట్ జరగడం లేదు అండ్ డ్యామేజ్డ్ సెల్స్ పెరిగిపోయాయి, ఆ డిఫరెన్స్ ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో ఆటోమేటిక్గా ఆ అక్యుములేషన్ అనేది, డ్యామేజ్డ్ సెల్ అక్యుములేషన్ అనేది జరుగుతుంది బాడీలో. మరి ఈ శరీరంలో ఈ డ్యామేజ్డ్ సెల్ అక్యుములేషన్ అనేది ఏ అవయవంలో ఎక్కువగా జరిగితే అక్కడ డిసీజ్, డిజార్డర్ అనేది మనకు వస్తుంది, స్టార్ట్ అవుతుంది. సో కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఈ సెల్స్ అనేది రీప్లేస్ చేయాలంటే మనం బయట నుంచి ఎక్స్టర్నల్గా ఏమి ఇస్తున్నాము, ఈ ప్లాంట్ బేస్డ్ స్టెమ్ సెల్ అనేది ఇస్తున్నాము, మ్యాలస్ డొమెస్టికా అండ్ సోలార్విటీస్. మరి ఇవి ఏం చేస్తున్నాయి, ఆ డ్యామేజ్డ్ సెల్స్ని రీప్లేస్ చేస్తున్నాయి. ఇలా రీప్లేస్ చేయడం వల్ల ఏమవుతుంది, హెల్దీ అవుతుంది. సో రెండో పని ఏం చేస్తున్నాయంటే ఏదైతే బయట నుంచి ఎక్స్టర్నల్గా మనం స్టెమ్ సెల్ ఇవ్వడమే కాకుండా మన శరీరంలో ఓన్గా స్టెమ్ సెల్ ప్రొడక్షన్ ఏదైతే ఉందో దానిని అప్ టు 80% వరకు ఈ ప్రొడక్షన్ కెపాసిటీని ఇంక్రీజ్ చేస్తుంది క్యూర్ సెల్. సో ఇంటర్నల్ గాను స్టెమ్ సెల్ ప్రొడక్షన్ పెరిగింది, ఎక్స్టర్నల్ గాను ఇస్తున్నాం. ఈ రెండు కలిపి ఏమవుతుందంటే ఈ డ్యామేజ్డ్ సెల్స్ యొక్క రీప్లేస్మెంట్ అనే ప్రక్రియ అనేది చాలా స్పీడ్గా జరుగుతుంది. ఎప్పుడైతే ఇది స్పీడ్గా జరిగిందో ఆటోమేటిక్గా డ్యామేజ్డ్ సెల్స్ అనేది రిపేర్, రిజనరేట్, రెన్యూ, రీప్లేస్, రీజనరేట్ ఇవన్నీ అయిపోయి బాడీ అనేది హెల్దీగా తయారవుతుంది. ఒక 6 నెలల పాటు ఈ ప్రోడక్ట్ని మనం క్యూర్ సెల్ని యూజ్ చేసుకుంటే శరీరంలో ఉండే ప్రతి సెల్ కూడా హెల్దీ సెల్గా మారే అవకాశం అనేది ఉంది 6 months కంటిన్యూస్లీ ఫస్ట్ టైం. ఆ తర్వాత ఎలాగో మన శరీరంలో అనేది మనము ఖాళీగా ఉన్నాం, మనం ఏదో తింటున్నాం, ఏదైనా మనం నడుస్తున్నాం, మనం జీవిస్తున్నాం అంటే మన శరీరంలో డ్యామేజ్ అనేది జరుగుతూనే ఉంటుంది కంటిన్యూస్గా. సో అలా సంవత్సరానికి మళ్ళీ ఒక 3-4 నెలలు వాడుకున్నట్లయితే అంతవరకు జరిగిన డ్యామేజ్ అనేది క్లియర్ అయ్యి లైఫ్ లాంగ్ మనం ఒక హెల్తీ లైఫ్ లీడ్ చేయడానికి ఈ క్యూర్ సెల్ అనేది చాలా అద్భుతంగా మనకు ఉపయోగపడుతుంది డియర్ ఫ్రెండ్స్. మరి ఈ క్యూర్ సెల్ అనేది మనం ఎలా వాడాలి అంటే సబ్లింగ్వల్ మెథడ్ అంటాం. రోజుకు ఒకసారి లేదా 2 సార్లు వాడవచ్చు. పెద్దగా ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు డైలీ 1 time, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని. ఏదైనా ప్రాబ్లం ఉన్న వాళ్ళు డైలీ 2 times అనేది వాడుకోవాలి. ఈ ఏదైతే బ్లూ కలర్లో కనిపిస్తుందో ప్యాకెట్, అందులో వైట్ కలర్లో సాచెట్లు ఉంటాయి 20 సాచెట్లో ఒక్కొక్క సాచెట్ వచ్చేసి 2 గ్రాములు అనేది ఉంటుంది, 2000 mg. దీన్ని ఏం చేయాలా, కట్ చేసి ఉదయాన్నే లేవంగానే పరగడుపున మనం వచ్చేసి 4 కింద ఈ పౌడర్ అనేది వేసుకోవాలి. అది లాలాజలం ఊరి మనకి ఏమవుతుంది, కరిగిపోతుంది. ఆ కరిగిన ద్రావణాన్ని ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు ఆ 4 కింద మనం హోల్డ్ చేయగలగాలి. ఎప్పుడైతే మనం 4 కింద దాన్ని హోల్డ్ చేస్తామో అది డైరెక్ట్గా మనకు వచ్చేసి గుండె నుంచి మెదడుకి మంచి రక్తాన్ని తీసుకువెళ్లే రక్తనాళంలోకి డైరెక్ట్గా కలవడం జరుగుతుంది. అంతేకాకుండా మనకు వచ్చేసి మిగిలింది నిదానంగా మనం మింగేస్తాం. ఆ మింగేసింది డైజెస్టివ్ సిస్టమ్ ద్వారా, జీర్ణ వ్యవస్థ ద్వారా ట్రావెల్ చేసి మళ్ళీ బ్లడ్లోకి కలవడం అనేది జరుగుతుంది. సో ఇలా మనం వచ్చేసి వాడుకోవాలి. ఒకవేళ మనకి తీసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలకి గోరువెచ్చని నీళ్లు, ఒక 1/2 లీటర్ గోరువెచ్చని నీళ్లు తాగాలి. రోజంతా అప్పుడప్పుడు గ్లాస్ నీళ్లు తాగుతూ ఉంటే మనకు వచ్చేసి బాగా హైడ్రేట్ అవుతుంది బాడీ. ఎంత బాగా హైడ్రేట్ అవుతే అంత ఎఫెక్టివ్గా ఈ ప్రోడక్ట్ అనేది పనిచేస్తుంది. సాయంత్రం పూట రెండోసారి వాడేవాళ్ళు సాయంత్రం పూట 5 నుంచి 7 గంటల మధ్యలో వాడాలి. మరి ఎవరు ఈ ప్రోడక్ట్ని మనకి తీసుకోకూడదు అనేది ఒకసారి తీసుకుంటే ప్రెగ్నెంట్ విమెన్కి ఇవ్వద్దు, తర్వాత పిల్లలకు పాలిచ్చే తల్లులకు ఇవ్వద్దు, చిన్న పిల్లలకు ఇవ్వద్దు. అండ్ చిన్న పిల్లల్లో చాలా విపరీతమైన ప్రాబ్లం ఉంది అంటే, ఎందుకంటే వాళ్ళని సలహాతో, అంటే మీ సీనియర్స్ సలహాతో వాళ్ళ డోసేజ్ తగ్గించి పిల్లలకి ఇవ్వచ్చు.
డైరెక్ట్గా పిల్లలకి ఇవ్వకూడదు. 12 సంవత్సరాలు దాటిన పిల్లలు వచ్చేసి డైలీ 1 సాచెట్ అనేది హ్యాపీగా ఇవ్వవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మరి ఎవరైనా ఇంతవరకు వాడారా, వాళ్ళకి ఏదైనా కానీ రిజల్ట్స్ వచ్చాయా అనేది ఒకసారి చూస్తే, ఇందాక మనకి మీటింగ్ స్టార్ట్ అవడానికి ముందే ఒక అద్భుతమైన 3 టెస్టిమోనీస్ అనేది మనం చూడడం జరిగింది. ఎక్సలెంట్ రిజల్ట్ అనేది మనకి L4 L5 అనేది దాంట్లో రిజల్ట్ రావడం అనేది మామూలు విషయం కాదండి. అసలు L4 L5 పైన రిజల్ట్ వస్తుంది, అక్కడ ఆ ప్రాబ్లంలో మనకి రిజల్ట్ వస్తుంది అంటే అసలు చాలా అద్భుతం. మామూలుగా అయితే వాటికి రిజల్ట్ అనేది, ట్రీట్మెంట్ అనేది, క్యూర్ అనేది లేదు. అటువంటి వాటికి కూడా మనకి ఇక్కడ అద్భుతమైన రిజల్ట్స్ వస్తున్నాయి. ఇక్కడ కనిపిస్తున్న దాదాపు ఇప్పటికీ ఈ 5 నెలల కాలంలో కేవలం మన సౌత్ ఇండియాలోనే 200 రకాల పైగా జబ్బులకి ఆల్రెడీ రిజల్ట్స్ అనేది వచ్చేసాయి. మీరు ఇందాక చూసిన ఏదైతే వీడియోస్ ఉన్నాయో అలాంటి వీడియోస్ అనేది ఎన్నో వీడియోస్ మీ సీనియర్స్ దగ్గర ఉన్నాయి. వాళ్ళని అడగండి, కావాలంటే వీడియోస్ పంపిస్తారు. మిమ్మల్ని ఎవరైతే ఈ మీటింగ్కి ఇన్వైట్ చేస్తారో వాళ్ళ ద్వారా మీరు ఆ వీడియోస్ అనేది తీసుకోండి. ఇక్కడ కనిపిస్తున్నాయి డయాబెటీస్ కావచ్చు, హార్ట్ ప్రాబ్లం కావచ్చు, క్యాన్సర్స్ కావచ్చు, ఈ స్పైనల్ ఇందాక చెప్పిన స్పైనల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ కావచ్చు. సో ఇలాంటివి ఎన్నో ప్రాబ్లమ్స్, స్కిన్ ప్రాబ్లంకి అయితే అసలు లెక్కలేనన్ని స్కిన్ ప్రాబ్లమ్స్కి 200 రకాల జబ్బులకు పైగా ఆల్రెడీ రిజల్ట్ వచ్చేసిన అద్భుతమైన ప్రోడక్ట్ ఈ క్యూర్ సెల్. మరి ఇక్కడ మరి ఈ ప్రోడక్ట్ చాలా బాగుంది. ఎస్ సార్, మీరు చెప్పిన విధంగా ప్రోడక్ట్ చాలా బాగుంది, ఖచ్చితంగా మేము తీసుకుంటాం, వాడుకుంటాం, నో ప్రాబ్లం. ఎందుకంటే నార్మల్గా ఆరోగ్యంగా కనిపించే వాళ్ళ బాడీలో కూడా డ్యామేజ్ లెవెల్ ఉండవచ్చు. కాబట్టి వాళ్ళ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనే మెథడ్లో వాళ్ళు వాడుకోవాలి. ఆల్రెడీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వాడుకోవాలి. మరి వాడుకున్నాం తర్వాత మీకు మంచి రిజల్ట్ వచ్చింది, మీకు మంచి సాటిస్ఫాక్షన్ అయిన తర్వాత మనం ఏం చేయాలంటే, ఏదైతే మీరు గుడ్నెస్ మంచి అనేది ఈ ప్రొడక్ట్ ద్వారా మీ బాడీలో ఫీల్ అయ్యారో, ఏదైతే రిజల్ట్ని మీరు చూసారో దానిని 10 మందికో, 20 మందికో, 100 మందికో మీరు షేర్ చేయడం ద్వారా మీ లైఫ్లో ఊహించినంత అద్భుతమైన ఇన్కమ్ అనేది మీరు పొందే అవకాశం ఈ బిజినెస్ ద్వారా, ఈ క్యూర్ సెల్ అనే ప్రొడక్ట్ అండ్ న్యూ యంగ్ అనే కంపెనీ మనకు ఇస్తుంది. ఎక్సలెంట్ బిజినెస్ ప్లాన్, సూపర్ హైబ్రిడ్ బిజినెస్ ప్లాన్ ద్వారా. మరి ఎలాగా? మరి ఇప్పుడు వచ్చేసి మన కంపెనీ ఫ్రీలాన్స్లో ఉంది. నెక్స్ట్ మంత్ ఏప్రిల్లో మనకు అఫీషియల్గా లాంచ్ కాబోతుంది. నెక్స్ట్ మంత్ అఫీషియల్గా లాంచ్ అయిన తర్వాత టోటల్ ప్రైసింగ్ అంతా కూడా ఐఎన్ఆర్లో వస్తుంది. అంతవరకు ఇప్పుడు మనం ప్రెసెంట్ ఇప్పుడు వచ్చేసి ఫ్రీలాన్స్లో లీడర్స్ ఫేజ్ అనేది జరుగుతుంది. ఇప్పుడు మనం ఈ ప్రోడక్ట్ కొనుక్కోవాలంటే ఏంటి అంటే యుఎస్డిటి ద్వారా మనకి ఇది ప్రాసెస్ అనేది జరుగుతుంది. 62 USDT, వన్ ప్రోడక్ట్ వచ్చేసి 62 USDT. ఒక ప్యాకెట్లో 20 సాచెట్లు అనేది ఉంటాయి. అయితే డియర్ ఫ్రెండ్స్, దీనికి వచ్చేసి 50 BV బిజినెస్ వాల్యూమ్ అనేది 50 BV ఇన్కమ్ క్యాలిక్యులేషన్ కోసము 50 BV అలాట్ చేయడం అనేది జరుగుతుంది. అయితే డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఒక అద్భుతమైన ఆఫర్, స్పెషల్ ఆఫర్ అనేది కంపెనీ ఇస్తుంది. మీరు $62తో ఒక ప్యాకెట్ కొన్నందుకు $62 విలువ చేసే ఇంకో ప్యాకెట్ అనేది కంప్లీట్లీ ఫ్రీగా కంపెనీ అనేది ఇస్తుంది. 1+1 అంటే 20+20 40 సాచెట్లు అనేది రావడం జరుగుతుంది. డైలీ ఒకటి వాడే వాళ్ళకి 40 రోజులు వస్తుంది. అదే డైలీ 2 వాడే వాళ్ళకి 20 రోజులు అనేది ఈ ప్రోడక్ట్ అనేది వస్తుంది. ఐఎన్ఆర్లో చెప్పాలంటే $5,800. $5,800 ఒక ప్యాకెట్ మనం కొంటే $5,800 విలువ చేసే ఇంకొక ప్యాకెట్ ఫ్రీ. అంటే $11,600 విలువైన ప్రోడక్ట్ కేవలం 5,800కే మనకి ఇక్కడికి వస్తుంది. సో ఇది మనకు వచ్చేసి ప్రోడక్ట్ అనేది ఎంట్రీ, ఎలా ఎంటర్ అవ్వాలనేది. ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ ఇన్కమ్స్ అనేది చూడండి, ఎంత అద్భుతమైన ఇన్కమ్స్ అంటే 5 రకాల ఇన్కమ్స్, చాలా అద్భుతమైన ఇన్కమ్స్ అనేది కంపెనీ ఇస్తుంది. మొట్టమొదటిది ప్రొమో రివార్డ్, రెండోది మ్యాచింగ్ ఇన్కమ్, మూడోది స్పాన్సర్ మ్యాచింగ్ ఇన్కమ్, నాలుగోది లైఫ్ టైం రివార్డ్స్, ఐదోది ర్యాంక్ అచీవ్మెంట్ రాయల్టీ ఇన్కమ్ అని చెప్పి మనం చెప్పవచ్చు. ఒక లైఫ్ని చేంజ్ చేసే ఈ 5 స్టెప్స్, విజయానికి 5 మెట్లు లాగా ఇది చాలా జీవితాన్ని మార్చేసే 5 మెట్లు అనేది, 5 ఇన్కమ్స్ అనేది ఇక్కడ మనకు ఉన్నాయి. ఒక్కొక్క దాని గురించి డీటెయిల్గా ఇప్పుడు తెలుసుకుందాం. మొట్టమొదటిది ప్రొమో రివార్డ్. ప్రొమో రివార్డ్ అంటే ఏమిటి? ప్రమోషనల్ రివార్డ్. ఇది ఈ సంవత్సరం డిసెంబర్ 31వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది ఈ ఆఫర్ అనేది. డిసెంబర్ 31, 2025 సంవత్సరం వరకు అందుబాటులో ఉంటుంది ఈ ఆఫర్. ఆ తర్వాత ఈ ఆఫర్ అనేది ఉండదు. ప్రొమో రివార్డ్ అది ప్రమోషనల్ రివార్డ్. ఎందుకంటే కంపెనీ స్టార్ట్ అయిన కొత్తలోనే ఇనిషియల్ స్టేజ్లో బిజినెస్ ఫాస్ట్గా జరగడం కోసం ఇస్తున్న ఇది ఒక ఎంకరేజ్మెంట్ రివార్డ్, ప్రమోషనల్ రివార్డ్. మరి ఇక్కడ ఏం చేయాలి? మీరు ఎంట్రీ అయ్యారు, సారీ $62తో ఎంట్రీ అయ్యారు, 2 ప్యాకెట్ల ప్రోడక్ట్ మీకు వచ్చింది. తర్వాత మీ ఫ్రెండ్ ఏకి చెప్పారు అండ్ మీ ఫ్రెండ్ బికి చెప్పారు, ఇద్దరికి చెప్పారు. వాళ్ళు కూడా $62తో 5,800తో వచ్చారు, వాళ్ళకి 2 ప్యాకెట్ల ప్రోడక్ట్ దొరికింది. బి కూడా 5,800తో వచ్చారు, వాళ్ళకి ఒక ప్రోడక్ట్ అనేది 2 ప్యాకెట్ల ప్రోడక్ట్ అనేది దొరికింది. సో ఇక్కడ కంపెనీ ముగ్గురికి ఎవరి డబ్బు ఇచ్చిన దానికి ఎవరి ప్రోడక్ట్ వాళ్ళకి ఇచ్చేసింది.
అయితే మీకు ఇద్దరిని ఇంట్రొడ్యూస్ చేసినందుకు ప్రొమో రివార్డ్ అచీవ్ అయ్యారు అని చెప్పేసి మీ ఐడిలో, వెబ్సైట్లో మీ ఐడిలో వచ్చేసి ఆప్షన్ వస్తుంది, ప్రొమో రివార్డ్ ఆప్షన్ అనేది వస్తుంది. ఈ ప్రొమో రివార్డ్ ఆప్షన్లో మనకు వచ్చేసి రెండు ఆప్షన్స్ ఉంటాయి మళ్ళీ అక్కడ. ఈ రెండు ఆప్షన్స్ ఏముంటాయి? ప్రొమో రివార్డ్ అయితే మీరు గెలుచుకున్నారు, మరి ప్రొమో రివార్డ్ కింద మీకు ప్రొడక్ట్ కావాలనా లేదా ఆదాయం కావాలనా, ప్యాసివ్ ఇన్కమ్ కావాలనా అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది. మీరు ప్యాసివ్ ఇన్కమ్ సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, వారానికి $3 చొప్పున 104 వారాల పాటు మీకు ప్యాసివ్ ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. అదే మీరు వచ్చేసి ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, 6 ప్యాకెట్ల ప్రోడక్ట్ అనేది మీకు కొరియర్లో 10-15 రోజుల్లో మీకు రావడం అనేది జరుగుతుంది. 6 ప్యాకెట్లు అంటే ఎంత అయింది అక్కడ? ఒక్కొక్కటి $62 అంటే మనకు 6 ప్యాకెట్లు అంటే $372 విలువైన ప్రొడక్ట్ అనేది మీకు వస్తుంది. లేదు మీరు ఇన్కమ్ సెలెక్ట్ చేసుకుంటే వారానికి $3 చొప్పున 104 వారాల పాటు $312 అనేది రావడం జరుగుతుంది. సో ఇది ఒక అద్భుతం. మరి ఈ అద్భుతం అనేది ప్రతి 2 డైరెక్ట్ రెఫరల్స్కి రిపీట్ అవుతుంది. ఫస్ట్ ఇద్దరిని మీరు ఇంట్రొడ్యూస్ చేశారు, ప్రోడక్ట్ అయినా తీసుకోండి, డాలర్స్ అయినా తీసుకోండి. మళ్ళీ ఇంక ఇద్దరిని ఇంట్రొడ్యూస్ చేశారు, మళ్ళీ ఆప్షన్ ఓపెన్ అవుతుంది, మళ్ళీ ప్రోడక్ట్ అయినా తీసుకోవచ్చు, డాలర్స్ అయినా, అంటే రెండిట్లో ఏదో ఒకటి. 6 ప్యాకెట్ల ప్రోడక్ట్ అయినా తీసుకోవచ్చు, వారానికి $3 అయినా తీసుకోవచ్చు. సో ఆ రకంగా మనకు ఆప్షన్ అనేది రావడం జరుగుతుంది. మరి ఇలా ఎంతవరకు అంటే, ఒకసారి మన డాలర్స్ విషయంగా మనం చూస్తే ఇక్కడ 2 డైరెక్ట్ రెఫరల్స్ అనుకోండి, వారానికి $3, ఇలా 104 వారాల పాటు, అంటే 2 సంవత్సరాలు. అదే 4 డైరెక్ట్ రెఫరల్స్ అనుకోండి, వారానికి $6 ప్రకారంగా 104 వారాలు. అదే మనం వచ్చేసి ఒక 10 మందిని ఇంట్రొడ్యూస్ చేసాము, వారానికి $15 వస్తాయి. ఒక 20 మందిని ఇంట్రొడ్యూస్ చేసాము, 20 మందిని ఇంట్రొడ్యూస్ చేస్తే వారానికి $30 వస్తాయి. అదే ఒక 50 మందిని ఇంట్రొడ్యూస్ చేస్తే వారానికి $75 వస్తాయి. మాక్సిమం లిమిట్ ఒక ఐడి పైన ఒక మాక్సిమం లిమిట్ అనేది కంపెనీ పెట్టింది. ఆ మాక్సిమం లిమిట్ ఏంటి అంటే 100 డైరెక్ట్ రెఫరల్స్. మీరు ఒక 100 మందిని డైరెక్ట్ రెఫరల్ చేస్తే వారానికి $150 చొప్పున మీకు వచ్చేసి టోటల్గా 104 వారాల పాటు $15,600 అనేది రావడం జరుగుతుంది. దీని ఐఎన్ఆర్లో చూసుకుంటే 100 మంది డైరెక్ట్ రెఫరల్స్ చేసుకుంటే మీకు నెలకి $54,000 చొప్పున మొత్తం 2 ఇయర్స్ అనేది మీకు రావడం జరుగుతుంది. ఇటువంటి ఒక అద్భుతమైన ఇన్కమ్ ఈ ప్రొమో రివార్డ్. మరి ఈ ప్రొమో రివార్డ్ అనేది కేవలం ఈ సంవత్సరం డిసెంబర్ 31వ తేదీ వరకు మాత్రమే ఉంటుంది. ఈ డిసెంబర్ 31వ తేదీ లోపల ఎవరైతే అచీవ్ అవుతారో వాళ్ళకి 104 వారాల పాటు వర్తిస్తుంది. ఆ తర్వాత అంటే 2026 జనవరి 1వ తేదీ నుంచి ఈ ఆఫర్ ఉండదు. సో నెక్స్ట్ వచ్చేసి మనం తీసుకుంటే మ్యాచింగ్ బోనస్. సో ఇక్కడ రెండో ఇన్కమ్ వచ్చేసి తీసుకుంటే మ్యాచింగ్ బోనస్ అనేది, ఇక్కడ ఇందాక చెప్పాం మనం బిగినింగ్లో 50 BV బిజినెస్ వాల్యూమ్ ప్రతి ఐడి పైన, అంటే ప్రతి సేల్ పైన, ప్రతి జాయినింగ్ పైన ఇక్కడ వచ్చేసి 50 BV అనేది రావడం జరుగుతుంది. టీమ్ ఏ నుంచి మీరు ప్రతిరోజు ఈ ఇన్కమ్ క్యాలిక్యులేషన్ ప్రతిరోజు రాత్రి 11:59 అనేది జరుగుతుంది క్యాలిక్యులేషన్ అనేది. ఈ 11 ఎవ్రీడే ప్రతిరోజు, ఈ ప్రతిరోజు రాత్రి అర్ధరాత్రి లోపల టీమ్ ఏ నుంచి ఎన్ని బీవీలు వచ్చాయి అంటే ఒక జాయినింగ్ అంటే 50 BV, 10 జాయినింగ్ అంటే 500 BV, 20 జాయినింగ్ అంటే 1000 BV. ఇలా టీమ్ ఏ నుంచి ఎంత బీవీ వచ్చింది, టీమ్ బి నుంచి ఎంత బీవీ వచ్చింది, ఆ బీవీ పైన 5% అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. అలా ఒక రోజుకి మాక్సిమం లిమిట్ వచ్చేసి $500 వరకు మీరు అర్న్ చేయవచ్చు ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి ఇందులో మొత్తం 15 ర్యాంకులు ఉన్నాయి. ఈ 15 ర్యాంకుల్లో 6వ ర్యాంక్ వచ్చేసి సిల్వర్ అనే ర్యాంక్. సిల్వర్ ర్యాంక్ అచీవ్ అయిన తర్వాత ఈ 5%కి ఇంకొక 5% జమకూడి 10% బీవీ మ్యాచింగ్ పైన 10% అనేది రావడం జరుగుతుంది. ఈ 10% అయిన తర్వాత మీరు పర్ డే $1,000 వరకు అర్న్ చేసే అవకాశం అనేది ఉంటుంది డియర్ ఫ్రెండ్స్. సో ఇది మనకు మ్యాచింగ్ ఇన్కమ్. దీని తర్వాత స్పాన్సర్ మ్యాచింగ్ బోనస్. ఇప్పుడు ఏదైతే మీకు మ్యాచింగ్ ఇన్కమ్ వస్తుందో అదేవిధంగా మీరు మీ టీం మెంబర్స్ని కొత్త వాళ్ళని ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు, ఆ కొత్త వాళ్ళని ఇంట్రొడ్యూస్ చేసిన తర్వాత వాళ్ళకి మీరు ఏం చేస్తారు? మీరు వాళ్ళకి ఎంకరేజ్ చేస్తారు. వాళ్ళు ఎవరినైనా టీంని పిలుచుకొని వస్తే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ తర్వాత ప్రోడక్ట్ గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. జూమ్ మీటింగ్ ద్వారా కావచ్చు, లేదా డైరెక్ట్గా కలవడం ద్వారా కావచ్చు. మీ టీం ఏదైతే ఉందో, మీ డౌన్లైన్ టీం ఏదైతే ఉందో, మీరు తీసుకొచ్చిన టీం ఏదైతే ఉందో వాళ్ళకి మీరు సపోర్ట్ చేస్తారు. యాజ్ ఎ స్పాన్సర్ వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. యాజ్ ఎ స్పాన్సర్ వాళ్ళకి మ్యాచింగ్ ఇన్కమ్ వచ్చేలాగా మీరు సపోర్ట్ చేస్తారు. జూమ్ మీటింగ్ ద్వారా కావచ్చు, లేదంటే మనకి డైరెక్ట్ మీటింగ్ ద్వారా కావచ్చు, మీరు వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. ఇలా ఒక స్పాన్సర్గా ఉండి వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళకి మ్యాచింగ్ ఇన్కమ్ వచ్చేలాగా మీరు సపోర్ట్ చేశారు కాబట్టి వాళ్ళకు వచ్చిన మ్యాచింగ్ ఇన్కమ్ పైన మీకు 10% అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ 10% ఇన్కమ్ వాళ్ళకు వచ్చిన మ్యాచింగ్ ఇన్కమ్ పైన మీరు ఈ ఫస్ట్ లెవెల్ అని చూపిస్తున్నారు. ఫస్ట్ లెవెల్లో 2 ఉండవచ్చు, 10 మంది ఉండవచ్చు,
కంపెనీ మనకు ఒక టార్గెట్ పెట్టింది, 100 మంది డైరెక్ట్ కొట్టండి, $150 పట్టండి అని చెప్పేసి ఒక ఆఫర్ పెట్టింది. సో ఆ రకంగా మీరు 10 మందిని ఇంట్రొడ్యూస్ చేయొచ్చు, 100 మందిని ఇంట్రొడ్యూస్ చేయొచ్చు. మీ ఎవరి కెపాసిటీ ప్రకారంగా వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేస్తారు. అలా చేసిన వాళ్ళ నుంచి యాక్టివ్గా పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ యాక్టివ్గా పనిచేసే వాళ్ళకి కింద ఉంచి మనకి వాళ్ళకి వచ్చే మ్యాచింగ్ ఇన్కమ్ పైన మీకు ఇది స్పాన్సర్ మ్యాచింగ్ బోనస్ అనేది రావడం జరుగుతుంది. అలాగా సెకండ్ లెవెల్ పైన 10%, థర్డ్ లెవెల్ పైన 10%, ఫోర్త్ లెవెల్ పైన 10% అండ్ ఫిఫ్త్ లెవెల్ పైన కూడా 10% ఈ ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. ఇది ఒక అద్భుతం. మీ సీనియర్తో కలిసి పెన్ను పేపర్ తీసుకుని కూర్చుంటే అసలు మైండ్ బ్లోవింగ్ ఇన్కమ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి రివార్డ్స్. మరి ఈ రివార్డ్స్ అనేది మనకు లైఫ్ టైం రివార్డ్స్ అక్యుములేషన్, వాల్యూమ్ అక్యుములేషన్ పైన మనకు బేస్ అయి మనకు వస్తుంది. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి 1400 బీవీ మ్యాచింగ్, లెఫ్ట్ 1400 రైట్ 1400 బీవీ ఎప్పుడైతే మ్యాచ్ అవుతుందో, మ్యాచ్ అయినప్పుడు మీరు 1 స్టార్ అవుతారు. 1 స్టార్కి $100. నెక్స్ట్ 3500 బీవీ లెఫ్ట్, 3500 బీవీ రైట్ మ్యాచ్ అయినప్పుడు 2 స్టార్ అవుతారు, అక్కడ $150. మరి 1400 నుంచి 3500కి ఏంటి, ఇది మనకు వచ్చేసి ఎలాగా మనకు అంటే మళ్ళీ 0 నుంచి స్టార్ట్ అయ్యి 3500 కావాలన్నా అంటే నో డియర్ ఫ్రెండ్స్. 1400కి ఇంకో 2100 అనేది జమ అవ్వాలి, అప్పుడు 3500 అవుతుంది. అంటే అక్యుములేషన్ టోటల్ వాల్యూమ్స్ అన్ని కూడా అక్యుములేషన్ బేసిస్ పైన, క్యుములేటివ్ వాల్యూమ్స్ పైన మనకి జమ బేస్ అయి ఉన్నాయి. అలా 2 స్టార్ వచ్చేసి $150, 3 స్టార్ వచ్చేసి $250, 4 స్టార్ $750, 5 స్టార్ $1250, సిల్వర్ అనేది $2500. సో ఇలా టోటల్ 15 ర్యాంక్స్ మీరు అచీవ్ చేశారనుకోండి, ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు మీరు టార్గెట్ పెట్టుకుని టోటల్ ఈ 15 ర్యాంక్స్ మీరు అచీవ్ చేస్తే టోటల్గా మీరు పొందే రివార్డ్స్ మొత్తం $50 లక్షల. దీన్ని 90తో మనం మల్టిప్లై చేసినా కూడా 45 CR అవుతుంది డియర్ ఫ్రెండ్స్. ఒక అద్భుతం, మామూలుగా ఉండదు అసలు. ఇన్కమ్ అనేది అద్భుతమైన ఇన్కమ్ అనేది మనం ఇక్కడ చూడవచ్చు. నెక్స్ట్ తీసుకుంటే ర్యాంక్ అచీవ్మెంట్ పైన రాయల్టీ. 3 స్టార్ ర్యాంక్ అచీవ్ చేశారనుకోండి, 3 స్టార్ ర్యాంక్లో మనకి స్టార్ట్ అవుతుంది, ఇక్కడ బేసిక్ ర్యాంక్లోనే స్టార్ట్ అవుతుంది. 3 స్టార్లో 1% అనేది స్టార్ట్ అవుతుంది. 1% ఎలాగా అంటే మీకు వచ్చిన బిజినెస్ పైన, అంటే మీ జనరేషన్ ట్రీ ఏదైతే ఉందో, అంటే డైరెక్ట్ రెఫరల్ ట్రీ ఏదైతే ఉందో ఆ టీం పైన వచ్చిన ప్రతి సేల్ పైన 1%. అంటే ప్రతి సేల్ అంటే ఏంటి, జాయినింగ్ అన్నా సేల్ అన్నా ఐడి అన్నా అన్ని ఒకటే 50 బీవీ. ఆ 50 బీవీ పైన 1% అంటే మీకు ఎంత వస్తుంది, $0.5. అదే 10 వచ్చాయనుకోండి $5, 100 వచ్చాయనుకోండి $50. అలా 3 స్టార్ అయినప్పుడు మీకు రాయల్టీ అనేది వస్తుంది రియల్ టైంలో. తర్వాత 5 స్టార్ అయ్యారు 2%, సిల్వర్ 3%, గోల్డ్ 4%, డైమండ్ 5%. అద్భుతమైన ఇన్కమ్ అనేది ఇది మీరు చూడొచ్చు. రియల్ టైంలో విత్ ఇన్ సెకండ్స్ అనేది మీకు ఇన్కమ్ అనేది జమ అవుతుంటుంది మీ వ్యాలెట్కి. సో డియర్ ఫ్రెండ్స్, ఎందుకు న్యూ ఏం చేయాలి అనేది ఒక విషయాన్ని తీసుకుంటే ప్రతి ఒక్క లీడర్కి ఒక కోరిక ఉంటుంది. ఏంటి అంటే ఇక్కడ వచ్చేసి ఎప్పుడైతే మనం ఒక మంచి ప్రోడక్ట్, గన్ షాట్ రిజల్ట్ ఇచ్చే ప్రోడక్ట్, మంచి ప్లాన్ తోటి, ఒక మంచి టీమ్ తోటి ఇనిషియల్ స్టేజ్లో నాకు ఏదైనా అవకాశం దొరికిందంటే ఖచ్చితంగా అందులో నేను విజయం సాధించడమే కాకుండా ఒక 100 మంది, కొన్ని వేలాది మందికి నేను హెల్ప్ చేయగలుగుతాను, వాళ్ళు సక్సెస్ అయ్యేలాగా అని ఆలోచించే ప్రతి లీడర్కి కూడా ఎస్ డియర్ ఫ్రెండ్స్ ఆ టైం అనేది వచ్చింది. ఈరోజు ఆ టైం అనేది వచ్చింది. అర్లీ బర్డ్ ఆపర్చునిటీ తీసుకోవడానికి అవకాశం ఉంది ప్రీ లాంచ్ ఫేజ్లో. కాబట్టి ఖచ్చితంగా స్టార్ట్ అవ్వండి, ఒక అద్భుతాన్ని మీరు సృష్టించగలుగుతారు. ప్రోడక్ట్ హైటెక్ ప్రోడక్ట్, ఫ్యూచరిస్టిక్ ప్రోడక్ట్, లయబిలిటీ ఫ్రీ ప్లాన్, ఎఫికసీ ఆఫ్ ది ప్రోడక్ట్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్. 200కి పైగా డిసీజ్ డిజార్డర్ ఆల్రెడీ రిజల్ట్ వచ్చేసింది, దాన్ని మళ్ళీ టెస్ట్ చేయాల్సిన అవసరమే లేదు. సూపర్ హైబ్రిడ్ ప్లాన్, ఇందాక చెప్పిన 5 రకాల ఇన్కమ్, అద్భుతమైన ఇన్కమ్. లీడర్ ఓరియంటెడ్ ప్లాన్, ప్యాసివ్ ఇన్కమ్ అనేది ఫస్ట్ స్టెప్లోనే జస్ట్ ఇద్దరిని ఇంట్రొడ్యూస్ చేస్తే 104 వారాల పాటు ప్యాసివ్ ఇన్కమ్. మామూలుగా వేరే ప్లాన్లో ప్యాసివ్ ఇన్కమ్ తీసుకోవాలంటే మీరు 1 year 2 year 3 year 4 years అనేది పనిచేయాలి. నెక్స్ట్ రాయల్టీ థర్డ్ ర్యాంక్ నుంచే. జనరల్గా ప్రతి కంపెనీలో రాయల్టీ ఎక్కడ ఉంటుంది, ఫైనల్లో వస్తుంది. ఒక 4-5 ఏళ్ళ తర్వాత రాయల్టీ ర్యాంక్ పోవాలంటే 4 ఏళ్ళు 5 ఏళ్ళు 10 ఏళ్ళు పడుతుంది. కానీ ఇక్కడ థర్డ్ ర్యాంక్ జస్ట్ బేసిక్ ర్యాంక్ నుంచే వస్తుంది. వాల్యూమ్ బిల్డింగ్ బిజినెస్ ఏది కూడా టార్గెట్లో మనకి ఇలా ఇక్కడ ఇంతమంది ర్యాంక్ హోల్డర్స్ రావాలి, లెఫ్ట్లో ఇంతమంది ర్యాంక్ హోల్డర్స్ రావాలి, రైట్లో ఇంతమంది ర్యాంక్ హోల్డర్స్ రావాలి, ఇలాంటి కండిషన్స్ అనేది లేవు. కన్సిక్యూటివ్ వీక్స్లో చేయాలనే కండిషన్స్ లేవు. జస్ట్ వాల్యూమ్ బిల్డింగ్ ప్లాన్, రియల్ టైం పే ప్లాన్ అండ్ క్విక్ టైం అచీవర్స్. అద్భుతమైన అచీవర్స్ చాలా క్విక్కెస్ట్ టైంలో మనకు వచ్చారు. ఈరోజు ఈ 5 నెలల కాలంలో ఎంతో మంది ఎన్నో ర్యాంకులు, అద్భుతమైన ర్యాంకులు సాధించారు. నేను కూడా ఒక మంచి అద్భుతమైన ర్యాంక్ సాధించాను. సో ఈరోజు అద్భుతమైన ర్యాంక్ సాధించి మంచి ఇన్కమ్ అనేది తీసుకోవడం జరిగింది. రూబీ ర్యాంక్ అంటే మనకు అద్భుతమైన ఇన్కమ్ అనేది సాధించాము. సో ఇక్కడ జనరల్గా చెప్తాను చూడండి ఫ్రెండ్స్, ఇన్కమ్ లెవెల్స్ అనేది మనకి ఎలా ఉంటాయి అనేది. 3 స్టార్ అయ్యారనుకోండి మినిమం $1,00,000 వచ్చిందని అర్థం, ఆల్రెడీ వచ్చేసిందని అర్థం. 3 స్టార్ అచీవ్ చేశారంటే ఆల్రెడీ $1,00,000 వచ్చిందని అర్థం. 4 స్టార్ అంటే 2.5 లక్షలు వచ్చిందని అర్థం. 5 స్టార్ అంటే మినిమం 5 lakhs వచ్చిందని అర్థం, మినిమం. సో అదే సిల్వర్ అనుకోండి మినిమం 10 lakhs వచ్చిందని అర్థం, మినిమం 10 lakhs. రూబీ అనుకోండి మినిమం 25 lakhs ఇన్కమ్ వచ్చిందని అర్థం.
సో అటువంటి ఒక అద్భుతమైన ప్లాన్. నెక్స్ట్ ర్యాంక్ వెళ్ళారనుకోండి, గోల్డ్ అంటే మినిమం 50 lakhs వచ్చిందని అర్థం. గోల్డ్ తర్వాత ప్లాటినం మినిమం ₹1,00,00,000 వచ్చిందని అర్థం. ప్లాటినం తర్వాత నెక్స్ట్ వచ్చేసి డైమండ్ మినిమం 2 crores వచ్చిందని అర్థం. సో ప్రతి ర్యాంక్ అప్గ్రేడ్ అవుతుందంటే మీ ఇన్కమ్ డబుల్ అవుతూ వెళ్తుంది. అటువంటి ఒక అద్భుతమైన ప్లాన్లో మనకు వచ్చాం. ఇటువంటి ఇనిషియల్ స్టేజ్లో మనకు ఒక అద్భుతంగా దొరికింది. నేను కూడా మీలాంటి అత్యంత సాధారణమైన వ్యక్తినే. నేను ఒక 4-5 నెలల కాలంలో ఈ రూబీ స్టేజ్కి రాగలిగాను అంటే ఈ మీటింగ్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఒక రూబీ లాగానే నాకు కనిపిస్తున్నారు. 459 మంది ఉన్నారు. ప్రతి ఒక్కరు ఒక రూబీ లాగా నాకు కనిపిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా మీరు కూడా నేను సక్సెస్ అయ్యానంటే మీరు కూడా సక్సెస్ కాగలరు. నేను అచీవ్ అయ్యానంటే మీరు కూడా అచీవ్ కాగలరు. నేను రూబీ అయ్యానంటే మీరు రూబీ కాగలరు. నేను డైమండ్ అయ్యానంటే మీరు డైమండ్ కాగలరు. డియర్ ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా ఈ అద్భుతమైన ఆపర్చునిటీలోకి నేను స్వాగతం చెప్తూ నా ఈ ప్రెజెంటేషన్ ఇక్కడితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. జై హింద్. ఓవర్ టు హెచ్ రావు గారు. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. చాలా తక్కువ టైంలోనే ఏ పాయింట్ మిస్ చేయకుండా మన ప్రొడక్ట్ గురించి, ఆపర్చునిటీ గురించి చాలా క్లియర్గా చెప్పడం జరిగింది సార్. థ్యాంక్ యూ సార్. అలాగే ఫ్రెండ్స్, ఇంతవరకు సార్ ఏదైతే ప్రొడక్ట్ గురించి చెప్పాడో మన క్యూర్సెల్, ఇది వర్క్ అవుతుందా, ఇది రిజల్ట్ ఎవరికైనా వచ్చిందా అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చెప్పడమే కాదు, చేసి చూపిస్తున్నాం. ఆల్రెడీ రిజల్ట్ అనేది టెస్టిమోనియల్స్ అనేవి ఆల్రెడీ వచ్చేస్తున్నాయి. కాబట్టి ఈరోజు ఈ ప్రొడక్ట్ గురించి చెప్పడానికి ఒక మేడం గారు ఉన్నారు. వారిని మనం ఇన్వైట్ చేద్దాం. మహమ్మద్ నాజ్ గారు, ప్లీజ్ వెల్కమ్ మేడం. మేడం మహమ్మద్ నాజ్ గారు. సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. యా మై ఆడిబుల్ సార్? నేను నాకు క్లియర్ ఉందా సార్? ఎస్ మేడం. ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్, హ్యాపీ అండ్ హెల్దీ అండ్ వెల్దీ ఈవినింగ్ టు ఆల్. సార్, నేను ఒక మంచి అద్భుతమైనటువంటి ఒక రిజల్ట్ ని తీసుకొని రావడం జరిగింది. యాక్చువల్ గా మన లేడీస్ లో ఎంతమంది అయితే ఉన్నారో సార్, దీంట్లో లేడీస్ అయినా జెంట్స్ అయినా కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లో వచ్చేటటువంటి ఒక ఇష్యూ దాని గురించి, అది లేడీస్ బయటకు చెప్పుకోలేనటువంటి పరిస్థితి అన్నమాట. సో ఎలా ఉంది అంటే, అది బ్రెస్ట్ లో లంప్స్ వస్తాయి సార్. ఆ లంప్స్ ఏవైతే ఉన్నాయో అవి దాన్ని అంటే మనము ఐడెంటిఫై చేయకపోయినా, లేదంటే డాక్టర్స్ వరకు వెళ్ళి మనం చూయించుకోకపోయినా కానీ ఆ ప్రాబ్లమ్స్ అనేవి క్యాన్సర్ వరకు వెళ్ళేటటువంటి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఇది ఏంటిదంటే, దీంట్లో 2-3 టైప్స్ ఉంటాయి సార్. ఫైబ్రో ఎడిసన్ అని చెప్పేసి, ఎడిసిస్, ఫైబ్రో ఎడినోమా అని చెప్పేసి 2-3 టైప్స్ ఉంటాయి అన్నమాట. ఇవి ఏంటిదంటే పెయిన్ఫుల్ గా ఉంటాయి సార్. లేడీస్ కి ఏమవుతుందంటే మెన్సెస్ టైంలో పెయిన్ వస్తుంటుంది. బ్యాక్ పెయిన్ తో పాటు బ్రెస్ట్ పెయిన్ కూడా వస్తూ ఉంటుంది. దాంట్లో ఏమవుతుందంటే వాళ్ళు ఏదో చిన్నగా లైట్ గా తీసుకుంటూ ఉంటారు. పెయిన్ వస్తే అది క్యాన్సర్ మేడం వాయిస్ రావట్లేదు మీది. మేడం వాయిస్ వినబట్టలేదు. కొద్దిగా సిగ్నల్ ఉండే ప్లేస్కి రండి.